హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మన్సూర్ యూనివర్సిటీకి వచ్చేసాము. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మన్సూర్ యూనివర్సిటీ అని చెప్పి పర్టికులర్గా ఎంక్వైరీస్ వస్తున్నాయి. మేము కూడా చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఇవాళ కుదిరింది. సో పర్టికులర్గా ఫారెన్సిక్ సైన్స్, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఈ మధ్యప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఈ యూనివర్సిటీ టాప్ అని చెప్తున్నారు. ఎందుకు, రీజన్ ఏంటి యూనివర్సిటీ స్పెషాలిటీ, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఈ వీడియోలో మీరు క్లియర్గా మన్సూర్ యూనివర్సిటీ గురించి తెలుసుకోబోతున్నారు. స్కిప్ చేయకుండా చూడండి, వెంటనే వెళ్ళిపోతాం. హాయ్ సార్. హలో మేడం, వెల్కమ్ టు మన్సూర్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో తెలుగు స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫర్ మన్సూర్ యూనివర్సిటీ డీటెయిల్స్. అవునండి, బేసిక్గా మన్సూర్ యూనివర్సిటీ అనేది 1995లో స్టార్ట్ చేస్తారండి. ఇంజనీరింగ్ బ్లాక్లో ఇంజనీరింగ్ కోర్స్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్లీ. అండ్ దీనికి ఒక 25 సంవత్సరాల చరిత్ర ఉంది. అండ్ క్యాంపస్ కూడా ఏంటంటే ఇట్స్ వైబ్రెంట్ క్యాంపస్, 90 ఎకరాల క్యాంపస్. 14 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లైక్ ఇంజనీరింగ్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, మేనేజ్మెంట్, లా, ఇలా 14 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఇన్ క్యాంపస్లోనే ఉంది. సో స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి ఏంటంటే రీజన్ కల్చరల్ డైవర్సిటీ పెరుగుతుందని. సో గత 9 సంవత్సరాలుగా వివిధ కోర్సెస్కి స్టూడెంట్స్ మన్సూర్ యూనివర్సిటీని ఎంచుకుంటున్నారు. అవును, కానీ ఇవన్నీ మీరు చెప్పిన అన్ని డీటెయిల్స్ ఎవ్రీ యూనివర్సిటీలో మనకు కనిపించేవే. కానీ పర్టికులర్గా బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అంటే మారు మోగిపోతుంది మన్సూర్ యూనివర్సిటీ బెస్ట్ అని. ఏంటి అంత స్పెషాలిటీ యూనివర్సిటీలో? ఫస్ట్లీ అండి, బీఎస్సీ ఫారెన్సిక్స్ అనేది కోర్స్ డ్యూరేషన్ చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ పిల్లలు ఆయుష్ కోర్సెస్ తీసుకున్నా, లేదంటే మెడిసిన్ చేయాలనుకున్నా 5.5 సంవత్సరాలు చదువుకోవాలి. ప్లస్ పీజీ చేయాలనుకుంటే మళ్ళీ ఏదైనా స్పెషలైజేషన్ చేయాలనుకుంటే 3 సంవత్సరాలు, 8.5 సంవత్సరాలు పడుతుంది. బట్ ఫారెన్సిక్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ కోర్స్. యూజీలోనే అదొక స్పెషలైజ్డ్ కోర్స్. ఓన్లీ 3 సంవత్సరాల్లో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ 3 ఇయర్స్. అంటే లైక్ మెయిన్గా ఈ కోర్స్ కూడా వచ్చేది ఏంటంటే అమ్మాయిలు వస్తుంటారు ఎక్కువ. 80% మంది అమ్మాయిలే తీసుకుంటారు, ఎందుకంటే తక్కువ డ్యూరేషన్లో సెటిల్ అయ్యే ఆప్షన్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా మన్సూర్ యూనివర్సిటీ పేరు మీరు అన్నట్టుగా ఎందుకు వినిపిస్తుంది అంటే, ఈ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ కోర్స్ ఏదైతే ఉందో దానికి ఎంపీసీ పిల్లలైనా ఎలిజిబుల్ అవుతారు, బైపీసీ పిల్లలైనా ఎలిజిబుల్ అవుతారు. అవునా? ఎస్. అండ్ ఈ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే క్రిమినాలజీని టీచ్ చేస్తారు, డిజిటల్ ఫారెన్సిక్ రెండు టీచ్ చేస్తారు. ఏ యూనివర్సిటీ అయినా స్పెసిఫిక్గా క్రిమినాలజీని టీచ్ చేస్తారు, లేదు అనుకుంటే డిజిటల్ ఫారెన్సిక్ టీచ్ చేస్తారు. బట్ మన్సూర్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఉండడం వల్ల ఎంపీసీ స్టూడెంట్స్ అయినా బైపీసీ స్టూడెంట్స్ అయినా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జాయిన్ అవ్వడానికి. ఓకే, ఏ గ్రూప్ తీసుకున్నా కూడా ఇంటర్లో బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చేయొచ్చు. 100% అండి. ఇంటర్లో బైపీసీ ఎంపీసీ 50% మార్క్స్ ఉంటే చాలంటే ఈ కోర్స్తో జాయిన్ అవ్వచ్చు. కాకపోతే వెరీ మచ్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి. ఇది యూజీసీ నామ్స్ ప్రకారంగా అండ్ మధ్యప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీ రెగ్యులేటరీ కమిషన్స్ రూల్ ప్రకారంగా ఓన్లీ 60 సీట్స్ మాత్రమే మన్సూర్ యూనివర్సిటీకి పర్మిషన్ ఉంది. సో 60 స్టూడెంట్స్, ఆ 60 సీట్స్లో మాత్రమే స్టూడెంట్స్ అవైల్ చేసుకోవచ్చు సీట్స్. అండ్ ఇప్పుడు మనం రైట్ నో అడ్మిషన్ సెల్లో ఉన్నామండి. మనము డాక్టర్ రాశిష్ సార్ ఉంటారు అడ్మిషన్ సైడ్ కంప్లీట్ ఇండియాకి. అండ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆశిష్ పారిక్ గారు ఉంటారు. వాళ్ళతో మాట్లాడి మీరు ఇన్ డీటెయిల్గా లైక్ 9 ఇయర్స్ నుంచి వీళ్ళు యూనివర్సిటీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అండ్ ఇప్పుడు ఫర్దర్గా ఎలా వెల్కమింగ్ చేస్తున్నారు, ఈ అన్ని డీటెయిల్స్ మీరు వాళ్ళ మాటల్లోనే విని మన ప్రేక్షకులకు చెప్పొచ్చు. డెఫినెట్గా సార్, ఎక్సైటెడ్. 9 ఇయర్స్ నుంచి తెలుగు పిల్లలు వస్తున్నారు కాబట్టి నేను ఈ 9 ఇయర్స్ గురించి ఎక్కువ తెలుసుకుంటా. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, ప్రస్తుతం మనం అడ్మిషన్ సెల్లో ఉన్నాము. సో ఇక్కడ టోటల్ ఇండియా వైడ్ అడ్మిషన్ సైడ్ డాక్టర్ ఆశిష్ అగర్వాల్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, సిన్స్ హౌ లాంగ్ తెలుగు స్టూడెంట్స్ కమింగ్ టు మన్సూర్ యూనివర్సిటీ? Since from 2016, Mensur University is getting some students from the Telugu region. Mostly the students, they are coming from the Telugu, choosing the field in the agriculture as well as in the forensic science. We are offering both courses here. And from last 9 years, the students which are coming from the Telugu are satisfied here because we are giving the best education here. We have qualified PhD faculty in both departments, as well as we have separate girls and boys hostel facility here with the separate security. So the students which are coming from the Telugu, they are very much satisfied in terms of academies, in terms of hostel facilities, as well as in terms of fooding. We are also trying to provide the South Indian foods here. Sir, why most of the students are choosing forensic science in Mensur University? As we seen from last 9 years, the parents and the students coming for visiting
in Mansoor University, they are choosing the forensic science here because of the best infra, best quality of education, as well as we have tie-up with the central as well as the state laboratories for the training purposes. So they are attracting the students because once they are taking admissions here, they are getting good internship in the state as well as in the central government laboratories. We have also tie-up with some state private laboratories. So the students are going there and learning best from here. Okay. So when the students are coming here, they are taking admission in the BSc Forensic Science. Okay. Also, we have tie-up with some companies for the placements, and one batch has pass out from here. The students from the Telugu getting the placements from Mansoor University itself. What is the highest package of the Mansoor University, sir? The highest package of Mansoor University is 44 lakhs per annum. Okay. And one girl, Miss Nandini Jain, she got that package Wow. from Mansoor. Super. Sir, finally, a few words from your side to Telugu students who are coming from Telugu states. Yes, definitely Mansoor University welcomes the Telugu students and the parents. Since from last 9 years, we are giving admissions to Telugu students and they are satisfied. So my request to parents and the students to come and visit the university. We are here for them, and we are providing the best facility as well as the best hospitality for the Telugu students. Right. Yes. Thank you. Okay. Thank you so much. ప్రస్తుతం మనం అడ్మిషన్ సెల్లో రిజిస్టర్ సార్ ఆశిష్ పారిక్ సార్ దగ్గర ఉన్నాము. సార్తో మాట్లాడి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సార్, సిన్స్ 9 years ఫ్రమ్ తెలుగు స్టేట్స్, తెలుగు స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ Mansoor University. So what assurance you can give to Telugu students? Basically, ma'am, the students are coming from the last 9 years from the south region, and they are continuously coming in a good numbers. Mansoor University is like a second home for them. We have the AI-based security system here. We are providing the best education to them in a low-cost education cost. Yes. So they are feeling very good here, and not only the education we are providing to them, we are providing the overall grooming to them. Okay. We have the MOU with the AIU where the student can participate as a student in a sports also. They can directly participate in inter-university sports tournament and get the benefits of the different government agencies. In like way, we are preparing them for the master degree courses here also. My maximum pass out students from the different backgrounds or from the belongs to the your south regions are getting the master degree from UK and USA. So we are giving the that type of educations here. And the best of the things in my university is they never feel they are 1,000 kilometers far from the south. So Yes. this is the second home for them. So these are the best advantage for them to get the admission in Mansoor University. Sir, why most of the students showing interest for forensic science in Mansoor University? Basically, the forensic science are the new course for the everyone. We started in 3-4 years back in my universities. The best thing in the forensic science department is we are not giving the curriculum knowledge. We are sending them to the different national level universities also for the better training. Okay. We send them to the conferences also. We send them to the different workshops also are organizing by the big leaders of the forensic science related industries. So just because of such type of overall grooming, and we are providing this type of knowledge to the students, so students are interested to get the admission in Mansoor University Forensic Science Department. Thank you, sir. Thank you so much for your valuable time and valuable information. Thank you, ma'am. Thank you for your time. Thanks for your time, sir. Thank you. ఇప్పుడు మనతో అఖిల్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ అఖిల్ గారు. హలో మేడం. ఎలా ఉన్నారు? ఐఎమ్ సో గుడ్. యా. సో మన్సూర్ డిస్ట్రిక్ట్లోనే మన్సూర్ యూనివర్సిటీ చాలా ఫేమస్ అని, సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కావచ్చు, లేకపోతే మన సౌత్ నుంచి కూడా పాస్ అవుట్ అయిన వాళ్ళు అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు టోటల్ వచ్చేసి 800+ ఉన్నారని చెప్తున్నారు.
సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి. ఇక్కడే నించోటి మాట్లాడతారా? లేదు మేడం, లోపలికి వెళ్దాం ప్రశాంతంగా. లైక్ 90 acres క్యాంపస్, చాలా గ్రీనరీతో పాటు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే, మంచిగా లోపలికి వెళ్ళి పీస్ఫుల్ గా మీకు చుట్టుపక్కల ఎలా ఉంది, ఇంకా స్టూడెంట్స్ ఎందుకు ఈ యూనివర్సిటీకి రావాలి, మెయిన్ గా ఫోరెన్సిక్ సైన్స్ ఎందుకు చదువుకోవాలని మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ యూనివర్సిటీ అండి. మీకు కూడా మేడం అడిగిన ప్రకారం ఇక్కడ ఎందుకు లోపలికి వెళ్ళి మంచిగా చూద్దాం రండి. మేడం ఇది ఎంట్రన్స్ మేడం. వన్స్ ఎంటర్ అవ్వగానే మనకు చాలా మంది సెక్యూరిటీ ఉంటారు. లైక్ మనకి మేము ప్రాబ్లమ్ అయినా, నైట్ టైం ఎంట్రీ అయినా, డే టైంలో ఎంట్రీ అయినా, సో మన సెక్యూరిటీ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నమస్కారం భాయ్. సో ఎక్ బార్ మన సౌత్ లోకి హాయ్ కరో, హాయ్ హాయ్ బోలో ఉదర్. థ్యాంక్ యూ. అఖిల్ గారు, ప్రజెంట్ లోపలికి వచ్చేసాము. చుట్టూ అంతా మీరు చెప్పినట్టుగానే గ్రీనరీ, నేచర్ అంతా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతమైన వాతావరణం. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మేడం ప్రజెంట్ వచ్చేసి మనం ఏంటంటే అడ్మిషన్ సెల్కి వెళ్తాము. అక్కడ మన రిజిస్టర్ గారు ఉంటారు. దాని తర్వాత మన వైస్ ఛాన్సలర్ని వాళ్ళందరినీ కలుగుతాం. దానికన్నా ముందు మనం ఇక్కడ ఉన్న ప్లేస్ ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ ది మన్సూర్ యూనివర్సిటీ మేడం. ఇక్కడ సైడ్ ఏంటంటే మనకి ఇటు సైడ్ వెళ్తేమో అకాడమిక్ బ్లాక్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమైతే అడ్మిషన్ సెల్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తేమో ఫోరెన్సిక్ సెల్, రైట్ సైడ్ వెళ్తేమో మనకు బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉంది. సో మెయిన్గా నేను ఎందుకు స్టూడెంట్స్కి చెప్తున్నానంటే ఇందులో ఫోరెన్సిక్ ఎందుకు తీసుకోవాలంటే, మేడం మీరు ఫోరెన్సిక్ అంటే తెలుసు కదా, ఇంకెప్పుడన్నా ఎవరైనా సూసైడ్ చేసుకున్నా, ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి, డెడ్ బాడీస్ మర్డర్ జరిగినప్పుడు. ఈ యూనివర్సిటీలో ఏంటంటే ఫోరెన్సిక్ తీసుకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ల్యాబ్స్ కానీ, లైవ్ ఎగ్జాంపుల్స్ కానీ, ఈవెన్ మనకు ఫ్యాకల్టీ కానీ అందరు పిహెచ్డి వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటారు. అండ్ బయట ఎక్కడైనా కానీ మనకి ఏముంటుందంటే మేడం, మీరు ఎప్పుడైనా చూడండి, మనకు మెయిన్గా మీరు అడిగిన క్వశ్చన్ స్టార్టింగ్ అడిగారు కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి ఎందుకు రావాలంటే మెయిన్గా చెప్తున్నా వినండి. చాలా కాలేజెస్లో, కొన్ని కాలేజెస్లో ఉంది, ఇప్పుడు మనకు కొన్ని కాలేజెస్లో ఫోరెన్సిక్ సైన్స్ ఉంది. ఈ యూనివర్సిటీలో మనకి ఏంటంటే మనకు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని ఒకటి ఉంటుంది, డిజిటల్ ఫోరెన్సిక్ ఒకటి, క్రిమినాలజీ ఒకటి. ఇందులో మనకు రెండు నేర్పిస్తారు మేడం. సో మనకి ఏంటంటే ఇప్పుడు డిజిటల్ ఫోరెన్సిక్ సైడ్ అయితే వచ్చేసి మనకు జావా కానీ, ఇప్పుడు ఏమన్నా ఎథికల్ హ్యాకింగ్ అంత రిలేటెడ్ ఉంటుంది, దాన్ని నేర్పిస్తారు. ప్లస్ క్రిమినాలజీ సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్పిస్తారు. సో ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఈ యూనివర్సిటీతో ఇంటిగ్రేటెడ్ అయింది. ఇప్పుడు మన కేసెస్ అయినా కానీ, ఈవెన్ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ క్లోజ్ ఇస్తారు, మనం ఉంటే లైవ్ లో నేర్చుకోవచ్చు. మనకి ఇంకా ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఉంది, లైక్ ఏమన్నా మనకు ఏమైనా డెడ్ బాడీస్ వచ్చినా కానీ లైవ్ గా చేయాలన్నా మన యూనివర్సిటీ స్పెషల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కాదు మేడం, నాకు ఫోరెన్సిక్ తీసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ముందు ముందు మాట్లాడుకుందాం. అఖిల్ గారు, మీరైతే చాలా క్లియర్గా ఉన్నారు. స్టూడెంట్స్కి ఏం ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ఏం అవసరం, స్టూడెంట్స్కి మీ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి అనేది ప్రతి ఒక్క విషయంలో మీరు చాలా క్లియర్గా ఉన్నారు. బట్ ఇప్పటి వరకు వచ్చిన స్టూడెంట్స్ 800 మెంబర్స్ అంటున్నారు. అండ్ ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ అడ్మిషన్స్ కూడా క్లోజ్ అయ్యే టైం ఇది. అంత దూరం నుంచి పిల్లలు రావాలన్నా పేరెంట్స్ ఒకటి ఖచ్చితంగా ఆలోచిస్తారు, సెక్యూరిటీ. అండ్ అంత దూరం నుంచి పిల్లల్ని ఇక్కడికి పంపిస్తారు కాబట్టి ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉండి ఎవరైనా చూసుకుంటారా అన్న డౌట్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఉంటుంది. సో అలా ఇక్కడ ఉండి పిల్లల్ని టేక్ కేర్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? యా మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. సో నడుచుకుంటూ చెప్పుకుందాం మేడం. ఏంటంటే మీరు అడిగిన మంచి క్వశ్చన్. ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనం దేశం పోయినా లేకుంటే ఊరుగాని ఊరు పోయినా చాలా చాలా భయపడతాం. ఇక్కడ మన యూనివర్సిటీ ఏంటంటే తెలుగు రిప్రజెంటేటివ్ మన టీం నుంచే ఈవెన్ పిల్లాడికి జ్వరం వచ్చినా, ఏమైనా లైక్ ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయినా, అకామిడేషన్లో ప్రాబ్లమ్ కానీ, మన ఇక్కడ చదువుకొని మళ్ళీ అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ఎల్లోవర్ దగ్గర ప్రాబ్లమ్ అయినా, ఏ ప్రాబ్లమ్ అయినా ఇక్కడ మన ఈ యూనివర్సిటీలో అరవింద్ సార్, ఇంకా మనకు సుభాన్ సార్, చాలా మంది మన టీం వాళ్ళు ఇక్కడనే ఉంటారు. స్టూడెంట్స్ కి ఏ ప్రాబ్లం అయినా ఉంటారు. ఇది ఇప్పటి నుంచి కాదు మేడం, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన టీమే ఇక్కడనే ఉండి వాళ్ళకి ఏ రిలేటెడ్ సమస్యలు వచ్చినా మన టీమే దగ్గర టేక్ కేర్ చేస్తున్నారు. సో మీ పేరెంట్స్ చెప్తున్నాను, మీ పిల్లల్ని ఇక్కడ పంపితే మీరు ఏం కంగారు పడకండి అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మీ ఒకసారి ఈవెన్ మీ పిల్లలు ఇక్కడ ట్రైన్ ఎక్కిస్తారు, ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారని బాధపడతారు కదా. నైట్ 12 అయినా 1 అయినా 2 అయినా మాకు 1 డే 2 days ప్రైవేట్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మాత్రం మన టీమే ఈవెన్ బస్ స్టాండ్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడము, లేదంటే ట్రైన్ స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేయడం, మేము లేకుండా మేము మా యూనివర్సిటీ నుంచి వెహికల్ అరేంజ్ చేసి పంపిస్తాము. అలాంటి ఫెసిలిటీస్ మేము యూనివర్సిటీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. సో మెయిన్గా ఈ యూనివర్సిటీలో అని చెప్పాను కదా, అరవింద్ సార్ ఉంటారని, ఇప్పుడు ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తాను మీకు. సో హాయ్ సార్. హాయ్ సార్. సో చెప్తున్నాను కదా, ఇక్కడ అరవింద్ సార్, సుభాన్ సార్, ఇంకా చాలా మంది టీం ఉంటారని. సో అరవింద్ సార్, నేను మేడం కాలేజ్ చెప్పాను ఇక్కడ ఏమేమి సర్వీస్ చేస్తాం, ఎలా ఉంటుంది సార్. మీ మాటల్లో కూడా స్టూడెంట్స్ ఇంకా మేడంకి అర్థమయ్యేటట్టు చెప్పండి. మన స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు కానీ, మెడికల్ పరంగా కానీ, ఇప్పుడు టీం ఎవరైనా మేడం చెప్పాను ఆల్రెడీ, ట్రైన్లో లేట్ నైట్ దిగినప్పుడు పేరెంట్స్కి ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారు భయం పడుతుంది కదా. అకాడమిక్స్ ఎట్లన్నా టాప్ నాచ్ ఉంది ఫోరెన్సిక్లో. మరి ఈవెన్ మనకు ఫెసిలిటీస్లో కూడా, హాస్పిటాల్లో కూడా యూనివర్సిటీ ఏ పొజిషన్లో ఉంది, మన నుంచి ప్రాసెస్ చేసుకున్న స్టూడెంట్స్కి మనం ఎంతవరకు హెల్ప్ చేస్తున్నాం ఒకసారి మీ మాటల్లో చెప్పరా?
మన్సూర్ యూనివర్సిటీకి పిల్లలు ఎవరైనా కూడా సో మన తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చిన పిల్లలు ఎవరైనా కూడా సో లేట్ నైట్స్ స్టేషన్లో కానివ్వండి ఎక్కడ కానివ్వండి సో వస్తున్నారా అని చెప్పి మాకు ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక సో ఏ స్టేషన్కి అయినా కూడా అది ఇండోర్ అయినా కూడా మన్సూర్ అయినా కూడా మనం వెహికల్స్ పంపించే ప్రయత్నం చేస్తాం. నేను కాకుండా సుభాన్ సార్ అయినా ఎవరో ఒకరు అందుబాటులో ఉండి పిల్లల్ని పికప్ చేసుకోవడానికి మాకు వెహికల్స్ అరేంజ్మెంట్ చేస్తాం మేము. అది కాకుండా పిల్లోడికి ఏ ప్రాబ్లం వచ్చినా ఈవెన్ ఫీవర్ అయినా కానివ్వండి హాస్పిటలైజ్ అయినా కానివ్వండి సో 24/7 మేము అడ్మిషన్స్ వెళ్ళినా కూర్చుంటాము. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి ఒక్క పేరెంట్ దగ్గర స్టూడెంట్ దగ్గర ఆ నెంబర్స్ ఉన్నాయి. సో దట్ పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా మాకు జస్ట్ ఫోన్ చేస్తే సరిపోద్ది. సో మేము ఉండడం కూడా విత్ ఇన్ ద క్యాంపస్లోనే ఉంటాము. అది కాకుండా సో క్యాంపస్లో ఉన్న తెలుగు ఫ్యాకల్టీ అందరూ ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో వాళ్ళు కూడా విత్ ఇన్ ద క్యాంపస్లోనే పెట్టాం. సో దట్ ఏంటంటే తెలుగు పిల్లలకి ఇంకా ఈ తెలుగు అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి విత్ ఇన్ ద ఫ్యాకల్టీ విత్ ఇన్ ద క్యాంపస్లో పెట్టేశాం. సూపర్. అఖిల్ గారు, వైస్ ఛాన్సలర్ కూడా తెలుగు వాళ్ళని విన్నాము, అది నిజమేనా? ఎస్ మేడం, నేను అదే చెప్దాం అనుకున్నా, మీరే చెప్పారు. మనకి యూనివర్సిటీ హెడ్ వైస్ ఛాన్సలర్ కూడా మన తెలుగు వారే. సో మనకు మీరు తెలుగులో చక్కగా అడిగి సార్ నుంచి ఏ డీటెయిల్ కావాలనుకున్నా సార్ కూడా క్లియర్గా చెప్తారు. నమస్కారం సార్. Sir, namaskaram. I'm fine, and how about you? Good, sir. Yeah, I'm glad that you people came from Hyderabad to this particular place. ఇది మన్సూర్ యూనివర్సిటీ అనేది ఒక ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అవ్వడానికి ఇక్కడ లోకల్గా ఉన్న ఒక నరేంద్ర మెహతా గారు అని చెప్పని ఒక ఆయన స్టార్ట్ చేశారు. దీన్ని ముందు MIT అని పేరు పెట్టేవారు, మన్సూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని. అప్పుడు చాలా ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజీలు ఉండేవి. తర్వాత ఆయన విజనరీ కాబట్టి ఈ ఎక్స్పాండెడ్ ఇన్ టు ద యూనివర్సిటీ, మన్సూర్ యూనివర్సిటీ. దీంట్లో ఎక్కడా లేని విధంగా 18 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ, ఫోరెన్సిక్ సైన్స్, జర్నలిజం, నర్సింగ్, ఇలా రకరకాలుగా పెట్టి ఒక 4000 స్టూడెంట్స్ క్యాంపస్లో ఉండి 2 హాస్టల్స్ ఇవన్నీ ఉండి బాగా గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు. దీంట్లో పర్టికులర్గా ఫోరెన్సిక్స్ అనే న్యూ డిపార్ట్మెంట్ని వీళ్ళు ఒక 3 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ డిపార్ట్మెంట్. ఇంతకుముందు మనకి పీపుల్ విల్ గో ఫర్ ద మెడిసిన్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్కి వెళ్తూ ఉండేవారు. బట్ ఈ మధ్యనే స్టూడెంట్స్ అందరూ రియలైజ్ అయ్యే ఫోరెన్సిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి దీంట్లో జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. చాలా ఫ్యూ ఏరియాస్లో ఈ కోర్స్ ఉంది. అండ్ వెరీ రీసెంట్లీ ఐ విజిటెడ్ Bhopal. There I met one of the Vice Chancellor of the National Forensic Science Laboratory, National Forensic Science University. ఆయన చెప్పడం ఏంటంటే there are abundant job opportunities. హార్డ్లీ 25% పీపులే దీంట్లో స్టూడెంట్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు. 75% అండ్ మోర్ స్టూడెంట్స్ కావాలి ఇంకా. కాబట్టి మేము దీనికి ఇట్లా మీ దగ్గర MOU చేసుకుని స్టూడెంట్స్ని ట్రైన్ చేసి ఈ ఏరియాలో బాగా అందరికి ఉద్యోగాలు వచ్చేటట్లు డిఫరెంట్ కంపెనీస్ని మేము చూపిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అది కాకుండా ఈ డిపార్ట్మెంట్లో డాక్టర్ అశ్విష్ కౌర్ అని చెప్పని ఒక లేడీ రీసెంట్గా ఢిల్లీ నుంచి అమితా యూనివర్సిటీ నుంచి PhD చేసి వచ్చి జాయిన్ అయ్యి, షీ ఈజ్ వెరీ డైనమిక్ లేడీ అండ్ అలాంగ్ విత్ అర్ టీమ్ షీ ఈజ్ డూయింగ్ వండర్ఫుల్లీ వెల్ ఇన్ ద ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్. ఆవిడ బాగా చేస్తాను చూసి ఎంకరేజ్ చేసేసి ఆవిడని చాలా ప్లేసెస్ జరిగింది. నార్మల్గా ఎక్కడ యూనివర్సిటీలో ఉన్నారని టీచర్సు, ఆ సీనియర్ టీచర్స్ వెళ్ళి కాన్ఫరెన్స్కి వెళ్తూ ఉంటారు. Contrary to this, we are sending all forensic science students to present their papers in Delhi, Bhopal, different places. All the ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈ ఫ్యాకల్టీ తీసుకువెళ్ళిపోయి వాళ్ళతో పేపర్లు ప్రజెంట్ చేసి అక్కడ మీటింగ్ ద డిఫరెంట్ ఫోరెన్సిక్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ని కలపడం జరుగుతుంది. దాంతో ఏంటంటే డిపార్ట్మెంట్లో డైనమిక్ ఫ్యాకల్టీ ఉన్నారు. యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఈజ్ ఎ విజనరీ. వీ హ్యావ్ ద వండర్ఫుల్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్, కామన్ గర్ల్స్ హాస్టల్, డెరిఫిక్స్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇట్స్ స్ప్రెడ్ అబౌట్ మోర్ దాన్ 60 acres ఆఫ్ ల్యాండ్. క్యాంపస్ 1, క్యాంపస్ 2 అని ఉంది. దాంతో ఈవినింగ్ లష్ గ్రీన్ క్యాంపస్లో ఉంటుంది. వెరీ మార్నింగ్ ఎవ్రీ డే ఐ గో ఫర్ ఎ మార్నింగ్ వాక్ 1 hour in the morning hours. Even though I was working in the different universities, JNTU, NITTAR, the National Institute of Technical Teachers and Training, really now I am retired person like a senior citizen. I am really enjoying this particular campus with the beautiful girls and boys in this particular campus. And I wish all the students from our state to take the benefit of this particular forensics department. And వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చదువుకుని చక్కగా 3 సంవత్సరాల్లో డిగ్రీ కంప్లీట్ చేసుకుని
దే కెన్ బి ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అండ్ వీళ్ళకి కావాలని ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు తెలుగు వాళ్ళందరికీ కలిపి సెపరేట్ తెలుగు ఐటమ్స్ తయారు చేస్తూ తెలుగు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి దగ్గరగా టౌన్ ఉంటుంది, టౌన్ కూడా వెళ్ళొచ్చు, మంచి పెద్ద పెద్ద డిమార్ట్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఈవెన్ దో సిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇది మనకి అక్కడ విజయవాడ అక్కడ ఉన్న వరంగల్ కరీంనగర్ లెవెల్లో అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ కలెక్టరు ఎస్పీ అందరూ ఉంటారు. మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. ఈవెన్ బికాజ్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ హాస్పిటల్. స్టూడెంట్స్కి ఇబ్బంది ఏమైనా ఉంది, బయటకు వెళ్ళాలన్న హాస్పిటల్ ఉంది, డైరెక్ట్ ట్రైన్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా స్టూడెంట్స్ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్కి, విజయవాడకి, తిరుపతికి ఇక్కడ నుంచి వయా జైపూర్ నుంచి వయా మన్సూర్ నుంచి ఎవ్రీడే ఆల్మోస్ట్. ఇంతకుముందు వారానికి 4 రోజులు ఉండేది, ఇప్పుడు ఎవ్రీడే ఇట్ స్టార్టింగ్ ఈవినింగ్ 10 o'clock అట్లా బయలుదేరి నెక్స్ట్ డేకి ఇట్ విల్ గో టు హైదరాబాద్, ఇట్ విల్ గో టు విజయవాడ వయా వరంగల్. ఇట్లా ట్రైన్ ఫెసిలిటీ ఉంది. తొందరగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇండోర్ నుంచి డైరెక్ట్లీ ది గెట్ కనెక్టెడ్ టు ద ఎయిర్ ఆల్సో వెళ్ళొచ్చు. ఇక్కడ టీచర్స్ బాగా టీచ్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ కూడా ఎవ్రీడే శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. అండ్ వాట్ నాట్ యూ వాంట్ ఈవెన్ ఇన్ ద JNTU గవర్నమెంట్ ఆఫీసెస్ ఆల్సో, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆల్సో మనం ఇంత క్లియర్గా ఇంత స్పేర్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆల్ ద స్టూడెంట్స్ ఇక్కడ అవకాశం ముందు చూడండి, మన వెబ్ చూడండి. నేను చెప్పడమే కాకుండా ఈ యూనివర్సిటీ వెబ్ చూసుకుని అందులో ఫ్యాకల్టీ డిఫరెంట్ ఫెసిలిటీస్ చూసుకుని if you feel comfortable, I welcome all of you to join in this particular university. I congratulate the team who is heading this particular people to bring over to this particular place to do the wonderful job in this particular area. Thank you very much. I thank Akhil and Divya also for doing this wonderful job. సో ప్రజెంట్ ఇప్పుడు మనతో ఒక తెలుగు స్టూడెంట్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? చందు మ్యామ్. అనుష. తేజస్వామి. ఐషయ. నా పేరు బుక్కి అఖిల్. నా పేరు ధనరాజ్. ఆరిఫా. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం నుంచి. హైదరాబాద్. వైజాగ్. గుంటూరు ప్రాపర్ వరంగల్ మాది. నేను తెలంగాణ మంచిర్యాల సైడ్ నుంచి. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్, అమరావతి. ఇక్కడ మన్సూర్లో ఈ మన్సూర్ యూనివర్సిటీ ఉందని ఎలా తెలిసింది మీకు? యాక్చువల్లీ త్రూ ఆన్లైన్ ఫస్ట్, తర్వాత అరుణ్ సార్ కాంటాక్ట్ అయ్యారు. ఓకే. ఆ విధంగా ఇక్కడికి వచ్చాను. అరవింద్ సార్ కాంటాక్ట్ అయ్యారు. సో ఓకే. అరవింద్ సార్ సర్చింగ్ అనమాట, ఏమైనా కోర్స్ తీసుకుందామని చెప్పి ఇంకా కాల్ వచ్చింది ఫారెన్సిక్ అని చెప్పి, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అలా వచ్చింది. ఇంకా కన్సల్టెన్సీ. సో మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు? బైపీసీ మ్యామ్. బైపీసీ. ఓకే. ఇక్కడ జనరల్ ఫోరెన్సిక్స్. ఓకే. ఫోరెన్సిక్ సైన్స్. ఎస్ మ్యామ్. ఎలా ఉంటుంది ఈ కోర్స్ అసలు? ఇట్ ఈస్ somewhat complicated in nature. Who interested in somewhat crimes and crime scenes and all those, just like we can say it's not a single subject. Okay. We have to deal with the multiple disciplines. So it is good enough. ఎందుకు ఇంట్రెస్ట్ ఫోరెన్సిక్ సైన్స్ అంటే? ఎందుకంటే ఫారెన్సిక్ సైన్స్లో ఒక ఫీల్డ్ ఉంది క్రైమ్ సీన్ అని. సో అది నాకు చిన్నప్పటి నుంచి నార్మల్గా CID అవి ఇవి చూడడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్. సో ఇంకా అలా ఈ కోర్సులో ఉందని తెలియగానే ఆ ఇంట్రెస్ట్ మీద వచ్చాను. ఓకే. బాగా చూసేవారా CID? ఎన్ని ఎపిసోడ్స్ చూసారు? అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 10కి వచ్చేది కదా, సో ఇంకా అలాగా టైంలో లేకుంటే చూసేదాన్ని అప్పుడు. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ కానీ కాలేజ్లో ఫ్యాకల్టీ అంతా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఓకే. అంతా చెప్పినట్టుగానే ఉందా? చెప్పినట్టుగా. ఓకే. సో వరంగల్ నుంచి మధ్యప్రదేశ్ వచ్చి ఈ యూనివర్సిటీలో ఫోరెన్సిక్ సైన్స్ తీసుకున్నావు. ఎలా ఉంది ఫోరెన్సిక్ సైన్స్? ప్రస్తుతానికి అయితే బాగానే నడుస్తుందా? ఓకే. అసలు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు? ఇది ఈ కోర్సు తీసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా సబ్జెక్ట్స్ అంటే మోస్ట్లీ ఇన్వెస్టిగేషన్, ఇంకా క్రైమ్స్ గురించి రిలేటెడ్గా ఉంటాయి. ఫోరెన్సిక్ సైన్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఏ ఏజ్లో వచ్చింది? అంటే జనరల్గా CID అవి చూసినప్పుడు 11, 14, 15 ఇయర్స్ ఏజ్ పిల్లలు అప్పుడు ఫిక్స్ అవుతారు, కానీ అది గోల్ దాకా తీసుకొచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మీకు ఏ ఏజ్లో అనిపించింది? నేను ఇంట్లో అంటే స్కూల్ టైంలో ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తూ ఉండేవాడిని కదా మేడం. టీవీ చూస్తూ ఉంటే ఇట్లా ఆఫ్టర్నూన్ సైడ్, ఈవినింగ్ సైడ్ ఇట్లా క్రైమ్ స్టోరీస్ వచ్చేవి న్యూస్ ఛానల్స్, సిరీస్లా వచ్చేవి. నేను చూసేదాన్ని. అవి చూసి కొద్దిగా ఇట్లా క్రైమ్ ఇట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారా, ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వెళ్ళొచ్చు, ఇట్లా ల్యాబ్లో అనలైసిస్ చేయొచ్చు, ఇంకా అవి ఇవి చూసేవాడిని మ్యామ్. సో అది చూసి ఇంటర్ తర్వాత ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నా. అయితే నేను భయపడింది ఏంటంటే తెలుగు మీడియం మ్యామ్. నేను ఇంటర్ వరకు తెలుగు మీడియం, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంగ్లీష్ మీడియంలో, ఇక్కడ ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియమే కదా, అయితే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయినా తెలుగు మీడియం. నేను ఫస్ట్ అదే టెన్షన్ అనిపించింది. తెలుగు మీడియం ఉండే, ఇంకా అప్పటిదాకా గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. అయితే ఇక్కడ ఇంతమంది అంటే బాగానే చదువుతారేమో, నేను వాళ్ళతో సర్వైవ్ అవ్వగలుగుతానో లేదో అని ఫస్ట్ టెన్షన్ పడ్డా.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళ సపోర్టింగ్ అదంతా ఇప్పుడు బాగానే అర్థమవుతుంది. అర్థమవుతుంది, బాగానే సెకండ్ చదవగలుగుతున్నాను. ఇయరా ఫస్ట్ ఇయరా? ఇది ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఓ సూపర్. అయితే అంటే మన హెచ్ఓడి మ్యామ్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు, ఫ్యాకల్టీ అంతా బాగున్నారు, మంచిగా సపోర్ట్ చేస్తారు. నార్త్ వాళ్ళు కూడా మంచిగా కలిసిపోతారు మ్యామ్. హిందీ బాగా హిందీ వాళ్ళతో కలిసి నేర్చుకోవడం కానీ బయట ఏమైనా అందరితో కలిసి ఉండడం వల్ల హిందీ కూడా మంచిగా నేర్చుకున్నాం. హిందీ ఇంగ్లీష్ ఇప్పుడు ఓకేగానే. మరి ఫ్యూచర్లో ఎలా సిఐడి లాగానే ఏ రోల్ నేను ఇప్పుడు ఈ కాలంలో సైబర్ క్రైమ్స్ కానీ ఇవి ఎక్కువ అవుతున్నాయి కదా మ్యామ్. సో నేను ఇంటర్న్షిప్ కూడా డిజిటల్ మీద చేసిన, సో డిజిటల్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫోరెన్సిక్ సైన్స్ ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది దీని మీద? యాక్చువల్లీ నాకు మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో మా డాడీ ఏంటంటే ఇది సజెస్ట్ చేశారు, ఇటు వచ్చేసాను. మెడిసిన్ ఇది కంప్లీట్గా డిఫరెంట్ కదా. ఇందులో కూడా ఫోరెన్సిక్ మెడిసిన్ సబ్జెక్ట్ కూడా ఉంది. సో కొంచెం సో ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగానే ఉంటుందా ఇక్కడ? ఎస్ మ్యామ్, చాలా బాగుంటుంది. అంటే మేము ఇంటర్న్షిప్కి వెళ్ళాము, అక్కడ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మాకు నాలెడ్జ్ చాలా ఉంది. సో మేము ఓకే అనిపించింది మాకు. మంజూర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మిగతా వాళ్ళకంటే బెటర్గా ఉన్నారు. అవును మ్యామ్. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య బాగా మంజూర్ యూనివర్సిటీ గురించి టాక్ ఎక్కువైంది. కానీ మీరు 3 years బ్యాక్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారంటే అప్పుడు ఎవరు సజెస్ట్ చేశారు? అప్పుడు యాక్చువల్లీ మేము సెర్చ్ చేస్తున్నాము ఏం తీసుకోవాలి ఆఫ్టర్ ఇంటర్ అనేసి. తర్వాత మాకు ఈ కోర్స్ గురించి కొంచెం వీడియోస్ కానీ అట్లా వచ్చినాయి, ఇంకా అవి చూసి మేము అప్రోచ్ అయినాము. సో యూనివర్సిటీ అంతా ఎలా ఉంటుంది? వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ కావచ్చు, సెక్యూరిటీ వైజ్ కూడా ఎలా ఉంటుంది? సెక్యూరిటీ మొత్తం ఫ్యాకల్టీ అంతా ఓకే, మొత్తం బాగానే ఉంటుంది. ఇంకా స్టడీస్ కూడా ఓకే. ఈ ఫీల్డ్ ఇంకా కొత్తగా వచ్చింది కాబట్టి మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగుంది. మేము వచ్చిన కొత్తలు అంటే ఫస్ట్ బిఫోర్ ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళతో పోల్చుకుంటే మాకైతే ఇది బెస్ట్ ఫ్యాకల్టీ ఉందని చెప్పొచ్చు. సో ఎవ్రీ వన్ ఈజ్ నెట్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద ల్యాబ్ ఫెసిలిటీస్. హాస్టల్ సెక్యూరిటీ వైజ్ మీ సెక్యూరిటీ బాగుంటుంది మ్యామ్. సెక్యూరిటీ ఇంకా వీళ్ళు ట్రీట్ చేసే విధానం కొంచెం బాగుంటుంది. యూనివర్సిటీ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. చాలా పెద్ద 90 acres యూనివర్సిటీ అంటే ప్లెజెంట్గానే ఉంది. కానీ మీ మాటల్లో వాళ్ళు వింటే కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. సో మంజూర్ యూనివర్సిటీని మార్నింగ్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నాతో పాటు పాపం మీరు కూడా చూస్తూనే ఉన్నారు. క్లియర్ డీటెయిల్స్ అన్నీ మనకు అర్థమయ్యాయి కదా. సో ఫైనల్గా నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, మంజూర్ యూనివర్సిటీ మధ్యప్రదేశ్లో ఉంది. మిక్స్డ్ పీపుల్ ఉంటారు ఇక్కడ, నార్త్ సౌత్. మరి మన సౌత్ పిల్లలకి ఏదైనా అవసరం వస్తే గబుక్కుని మన తెలుగు వాళ్ళు ఎవరైనా అవైలబుల్గా ఉండాలి కదా అని వచ్చింది. నేను అడిగినప్పుడు సుభాన్ గారిని నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఇప్పుడు మీతో కూడా మాట్లాడిస్తాను. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు తెలుగు పిల్లల గురించి అనే విషయాలు ఇప్పుడు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ. సో మార్నింగ్ నుంచి పిల్లల్ని, మన సౌత్ పిల్లలు తెలుగు పిల్లలు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఏంటంటే సుభాన్ సార్ అని మాట్లాడుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మన తెలుగు రాష్ట్రాల పిల్లల విషయంలో? మేడం, నేను గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. లైక్ డిఫరెంట్ కోర్సెస్ కూడా మన తెలుగు పిల్లలు జాయిన్ అవుతున్నారు ఇక్కడ. పాస్ అవుట్ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు జాయిన్ అవుతున్న ఫారెన్సిక్ సైన్స్లో పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఫారెన్సిక్ సైన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. ఎక్కువ పిల్లలు దాని పేరే తలుస్తున్నారు అసలు. అవును మేడం. వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు పేరెంట్స్ రిసీవింగ్ కానీ లైక్ అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఇక్కడ వాళ్ళకి ఏం ఐడియా ఉండదు కాబట్టి ఇక్కడ మొత్తం నేనే చూసుకుంటాను వాళ్ళకి. లైక్ ఏమైనా హెల్త్ పరంగా కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా నేనే చూసుకుంటాను వాళ్ళకి 24/7. నేను కానీ మీకు ఇన్ క్యాంపస్ లోనే ఆయుర్వేదం హాస్పిటల్ కూడా? అవునవును మేడం, ఇన్ క్యాంపస్లోనే ఉంది. సో హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. లైక్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి LOR SOP కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను అరేంజ్ చేస్తాను ఇక్కడ. సూపర్. మీరు చెప్పిన విషయాలన్నీ అయితే నాకు ఆల్రెడీ పిల్లలు చెప్పారు, అది ఓకే. కానీ ఇంకా తెలుగు రాష్ట్రాల పిల్లలకి మరి ఫీజు గురించి కానివ్వండి, స్పోర్ట్స్ గురించి కానివ్వండి, ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా. ఇంకా ఎలాంటి విషయాల్లో మీరు డీల్ చేస్తారు? లైక్ మేడం, వాళ్ళకి ఎటువంటి కూడా ప్రాబ్లం రాదు. లైక్ ఫీ పరంగా కూడా ఇక్కడ పేమెంట్ విషయంలో కూడా, అలాగే స్పోర్ట్స్ కానివ్వండి, అకాడమిక్ కానివ్వండి, పేరెంట్స్ ఎప్పుడు నాతో టచ్లోనే ఉంటారు. లైక్ వాళ్ళకి ఎప్పుడప్పుడు రిపోర్ట్స్ కూడా పేరెంట్స్కి నేను అందజేస్తూ ఉంటాను. సో ప్రాబ్లం ఏమి ఉండదు. పేరెంట్స్ ఎనీ టైం నాకు కాల్ చేస్తూనే ఉంటారు, లైక్ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. సో ప్రాబ్లం ఏమి ఉండదు మేడం. సార్ వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు కదా? ఇప్పుడు వాళ్ళు నార్త్ వీళ్ళు సౌత్ అని చెప్పి ఏమన్నా డిస్క్రిమినేషన్ ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు అందరు కలిసిమెలిసి ఉంటారు. సో నార్త్కి సపరేట్గా, తెలుగు వాళ్ళకి సపరేట్గానే
అలా ఎవరు కూడా చూడరు. హాస్టల్కి సపరేట్ వార్డెన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో ప్రాబ్లమేటిక్గా ఏం క్రియేట్ అవ్వదు. సో చూసారు కదండి, ఇవి మంసోర్ యూనివర్సిటీ గురించి క్లియర్ డీటెయిల్స్. నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అడిగి తెలుసుకొని మీకు చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ అని చెప్తున్నారు. యూనివర్సిటీలో స్టడీ పర్పస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకేదైనా డీటెయిల్స్, ఫీజు కూడా చాలా రీజనబుల్. మిగతా యూనివర్సిటీస్తో పోలిస్తే, మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కూడా ఇక్కడ చాలా తక్కువ. హాస్టల్స్ కూడా చాలా బాగున్నాయి. నేనే దగ్గర ఉండి చూశాను. మీకు కావాలంటే మీరు కూడా వచ్చి చూసుకోవచ్చు. ఎందుకంటే పిల్లల గురించి మనం 10 సార్లు ఆలోచిస్తాం కాబట్టి వచ్చి చూసుకొని జాయిన్ చేసినా తప్పలేదు. కానీ మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోండి. నమస్తే.